హైదరాబాద్ ఉప్పల్ బగాయత్ లేఅవుట్ లో విషాదం నెలకొంది. నిన్న మిస్ అయిన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు పిల్లర్ గుంతలో శవమై కనిపించాడు. మరొకరి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఉప్పల్ బగాయత్ ఓ కుల సంఘ భవనం నిర్మిస్తున్నారు. పిల్లర్ల కోసం గుంతలు తవ్వారు. ఆడుకోవడానికి వెళ్లి చిన్నారులు ఇందులో పడ్డట్లు తెలుస్తోంది. పిల్లర్ గుంతలో నుంచి అర్జున్ అనే మైనర్ బాలుడి డెడ్ బాడీ బయటకు తీశారు. మైనర్ బాలుడు మణికంఠ కోసం గాలిస్తున్నారు. ఇద్దరు బాలులను జోగులాంబ గద్వాల జిల్లా చెందిన వారుగా గుర్తించారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన సుజాత వెంకటేష్ దంపతులు బతుకు తెరువు కోసం హైదరాబాద్ కు వచ్చారు. ఉప్పల్లోని కుర్మానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు చేస్తున్నారు. వీరికి ఒక కూతురు, ఇద్దరు కుమారులు మణికంఠ, అర్జున్ ఉన్నారు. నిన్న ఇద్దరు కొడుకులు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఇవాళ పిల్లర్ గుంతలో అర్జున్ విగత జీవిగా తేలాడు. మణికంఠ కోసం ఉప్పల్ పోలీసులు, హైడ్రా అధికారులు, డిఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది గాలిస్తున్నారు. హైదరాబాద్ ఉప్పల్ బగాయత్ లేఅవుట్ లో విషాదం నెలకొంది. నిన్న మిస్ అయిన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు పిల్లర్ గుంతలో శవమై కనిపించాడు. మరొకరి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఉప్పల్ బగాయత్ ఓ కుల సంఘ భవనం నిర్మిస్తోంది. పిల్లర్ల కోసం గుంతలు తవ్వారు. ఆడుకోవడానికి వెళ్లి చిన్నారులు ఇందులో పడ్డట్లు తెలుస్తోంది. పిల్లర్ గుంతలో నుంచి అర్జున్ అనే మైనర్ బాలుడి డెడ్ బాడీ బయటకు తీశారు. మరో మైనర్ బాలుడు మణికంఠ కోసం గాలిస్తున్నారు. ఇద్దరు బాలుర్ను జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన సుజాత వెంకటేష్ దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వచ్చారు. ఉప్పల్లోని కుర్మానగర్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు చేస్తున్నారు. వీరికి ఒక కూతురు, ఇద్దరు కుమారులు మణికంఠ, అర్జున్ ఉన్నారు. నిన్నటి ఇద్దరు కొడుకులు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఇవాళ పిల్లర్ గుంతలో అర్జున్ విగత జీవిగా తేలాడు. మణికంఠ కోసం ఉప్పల్ పోలీసులు, హైడ్రా అధికారులు, డిఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది గాలిస్తున్నారు.